నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఈ వీడియో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి చేస్తున్నాను. ఎందుకంటే కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అనేక వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో తొలి మరణం సంభవించింది అంటూ కూడా వార్తలు వస్తుంటే, చనిపోయిన శవానికి కోవిడ్ పాజిటివ్ అని వచ్చింది తప్ప కోవిడ్ వల్లే మరణం అనేది సంభవించలేదు అని సూపరింటెండెంట్ చెప్తున్నట్టు దీనికి సంబంధించి రకరకాల వాదనలు ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. సరే, కోవిడ్ వల్ల చనిపోయాడా, మరి దేని వల్ల చనిపోయాడో తెలియదు, కానీ ఆ కుటుంబానికి ఆ వ్యక్తి లేని లోటు తీర్చాలని ఆ భగవంతుని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా కానీ మనిషికి ఆరోగ్యానికి మించి ఇంకొకటి ఏది ఉండదు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. కరోనా వల్ల గతంలో మనం ఎదుర్కొన్న అనేక విషయాల్ని చూసాము. ఇంకా మన దగ్గర పెద్దగా లేదు కదా, మనం టెన్షన్ పడాల్సింది అనేది లేదు. కేరళతో సహా కొన్ని రాష్ట్రాల్లో విజృంభణ మొదలైంది. ప్రపంచంలో అనేక దేశాల్లో దీని విజృంభణ మొదలైంది. భారతదేశం మీద కూడా విరుచుకుపడడానికి సిద్ధంగా ఉంది. ఈ సమయంలో ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా బాధ్యత తీసుకొని కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చెప్పలేదను, లేకపోతే ప్రభుత్వాలు సౌకర్యాలు కల్పించలేదను, మన ఇంట్లో ఎవరినైనా ప్రాణాలు పోయిన తర్వాత నిందించడం కంటే, ప్రభుత్వాలు కల్పిస్తే కల్పించాయి, లేకపోతే లేదు, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మన బాధ్యతే అనుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్ని స్కూల్కి పంపించండి. భయపడుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు. సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ అతి ముఖ్యమైన పనులకు మాత్రం తప్పకుండా హాజరు కావాలి. అందులో మొదటిది స్కూల్కి పంపించండి. బట్ గోరువెచ్చటి నీళ్లు బాటిల్లో పోసి పంపించండి. మరీ కూల్ వాటర్ వద్దు. వెదర్ కూడా బాగాలేదు, చలికాలం కాబట్టి జలుబు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. కొంత జలుబు నుంచి గొంతు నొప్పి ఇలాంటి వాటి నుంచి ఉపశమనానికి గోరువెచ్చని నీళ్ళు బాగా సహకరిస్తాయి. కాబట్టి పిల్లలకు మస్ట్గా ఇంటి దగ్గర నుంచే ఫుడ్, అలాగే వాటర్ బాటిల్ ఇవ్వండి. మాస్క్ కంపల్సరీ పెట్టుకోమని చెప్పండి. అలాగే వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పండి. ఎక్కువ వాష్రూమ్స్ ఇలా గుంపుగూడు ఉన్న దగ్గర నుంచే కరోనా ఎక్కువ విస్తరిస్తూ ఉంటుంది. కాబట్టి కొంత ఆ విషయంలో చాలా క్లీన్గా ఉండడం అనేది పిల్లలకు అలవాటు చేయండి. అలాగే స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఇల్లంతా తిరగనీయకుండా బట్టల్ని బయట ఇప్పించి వాటిని వాషింగ్కి వేసేసి పిల్లలకు గోరువెచ్చని నీళ్ళతో స్నానం పోయండి. అండ్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కూడా మీ బాక్స్ మీరే తీసుకెళ్ళండి. వాటర్ తీసుకెళ్ళటం మర్చిపోకండి. బస్సులు ఎక్కేటప్పుడు ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సులు వచ్చినాయి కదా అన్న సాధారణంగా బస్సుల్లో అయితే కిక్కిరిసి వెళ్ళిపోతారు. దయచేసి అర్జెంట్ ఉంటేనే బయటికి రండి, లేకపోతే రావద్దు. పావల కోడికి బారాన మసాలా అనే సామెతను చూసిందా? ఉచితం అనే ఒక బస్ ఎక్కిననుకో బారాన మందుల కోసం ఖర్చు పెట్టాల్సిన రోజు వస్తుంది. అండ్ ఒక ఆడది లేకుండా ఇల్లు అంటే ఎలా ఉంటుంది అనేది ఊహించండి. అమ్మ లేని లోటో, అక్క లేని లోటో, చెల్లి లేని లోటో, కూతురు లేని లోటో ఎవ్వరూ తీర్చలేరు. ఎందుకంటే ఎంత బాధనైనా దిగమింగుకొని కుటుంబం కోసం, సమాజం కోసం పనిచేయగలిగే వాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే. ఒక ఆడపిల్లగా గొప్పగా గర్వంగా ఈ విషయాన్ని నేను చెప్తున్నా. సో ఉచిత బస్సులు అని చెప్పి మాత్రం దయచేసి ఇష్టం వచ్చినట్టు బయట తిరగండి. మగవాళ్ళు కూడా కొంత గుంపుగా ఉన్న చోట ఉండకండి. ఫిజికల్ డిస్టెన్స్ అనాలి, భౌతిక దూరాన్ని పాటించండి. ఎప్పటికప్పుడు ఇల్లు శానిటైజ్ చేసుకోండి. ఇంట్లో వృద్ధులు ఉంటే మాత్రం వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త. అనవసరంగా బయటికి వెళ్ళనివ్వకండి. ప్రికాషన్స్ తీసుకోండి. వేడి అన్నం తినడానికి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరికైనా జలుబు జ్వరం లాంటివి వస్తే డాక్టర్ సలహా తీసుకోండి. ఏం కాదు, కరోనా వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కరూ చచ్చిపోతారని లేదు. కరోనా వచ్చినంత మాత్రాన ఆయన ప్రపంచం నుంచి వెళ్ళేయాలని ఏం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే హ్యాపీగా రికవరీ అయ్యి హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి ఆ దిశగా రికవరీ అయ్యే విధంగా వాళ్ళకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ ఉండండి. కరోనా వచ్చింది, అమ్మో ఎవరికైనా చెప్పుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి మీరే మదన పడిపోతే అది ఇంకో పెద్ద తప్పుతో పాటు అది మీరు ఇంకా స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ విషయాన్ని కూడా బాగా ఆలోచించండి. ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, పార్టీలు, వీటికి కొంచెం దూరం ఉంటేనే మంచిది అనేది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఒక కుటుంబంలో మనిషి పోతే లోటు ఏంటి అని తెలియాలంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇంట్లో ఒక కుటుంబంలో ఒక మనిషి పోయి ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. కాబట్టి ఎందుకు అక్కడ దాకా తెచ్చుకోవడం? మన ఇంట్లో వాళ్ళతో మనకు కావాల్సిన వాళ్ళతో మన ఇంట్లోనే మనం సెలబ్రేషన్ చేసుకోండి. అసలు నేను చెప్పాలంటే లెక్క ప్రకారం అసలు జనవరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎవరు చేసుకోవద్దు. ఎందుకు అంటే మంచిగా ఉగాది మనకు యుగానికి ఆది ఉగాది మనందరికీ కూడా మొదటి సంవత్సర ఆరంభం అవుతుంది. షడ్రుచులను పరిచయం చేస్తూ జీవితంలో కష్ట సుఖాలను, లాభ నష్టాలను తెలుపుతూ వచ్చే పండుగ.
అలాంటి పండుగను వదిలేసి మందు బాటిల్స్ కోసం, కేక్ కటింగ్ల కోసం, పార్టీలు అంటూ ఇదైతే నాకు కొంచెం నచ్చదు. బట్ ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అభిప్రాయాల్ని గౌరవించాలి. మన అభిప్రాయాలు మనకున్నా కూడా. కాబట్టి చెప్తున్నాను అలాంటి వాటికి దూరంగా ఉండమని. ఎందుకంటే కుటుంబం అనారోగ్యం పాలయ్యి బాధపడటం కంటే ఆరోగ్యంగా నవ్వుతూ ఉన్నంత దాంట్లో హ్యాపీగా బతికితే బాగుంటది. ముందు ముందు కరోనా విజృంభణ ఇలానే ఉంటే ఎక్కువైపోతే మనం గతంలో చూసాము లాక్డౌన్లు, ఆర్థిక పరిస్థితులు, విచ్చలవిడిగా పైసలు అయితే ఖర్చు పెట్టకండి. పైసలు అనేవి ఇప్పుడు చాలా అవసరం. కనీసం మినిమం అకౌంట్స్లో బ్యాలెన్స్ ఉంచుకోండి. గవర్నమెంట్ సహాయం చేయలేదనో, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదనో బాధపడే కంటే కొంత మా దగ్గర ఉంది అనే విధంగా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకొని అంత ఉందా అంటే పావలా ఖర్చు పెట్టే దగ్గర మనం 10 పైసలే ఖర్చు పెడదాం. ఏ విధంగా పొదుపు చేయగలం అనే ఆలోచిద్దాం. ఏదేమైనా ఒక కరోనా అనే కాదు, రాబోయే రోజుల్లో మనం ఆర్థికంగా ప్రతి కుటుంబం ఇబ్బంది పడడానికి మాత్రం కారణాలు అనేక రూపంలో రాబోతున్నాయి. ఇవన్నిటి నేపథ్యంలో నాకు కరోనా కోరలు చాచింది. ప్రతి ఒక్కరూ భద్రమని చెప్పాలనిపించింది. యాజ్ ఏ జర్నలిస్ట్గా లాస్ట్ కరోనా 1, కరోనా 2 అంటే వేవుల టైంలో నేను చూశాను హాస్పిటల్స్ దగ్గర ఆ పడేసిన శవాల కుప్పల్లో వాళ్ళది ఏది అనేది తెలుసుకోలేక ఒక్కొక్క కుటుంబం పడ్డ ఆవేదన నా కళ్ళతో చూశాను. ఎర్రగడ్డ లాంటి శ్మశాన వాటికల్లో అర్ధరాత్రి ఎగిసి పడుతున్న మంటలు ఏ కుటుంబంలోని ప్రాణాన్ని కుప్పలు తెప్పలుగా తగలబడుతున్నారో అని చూసిన సందర్భాలు ఉన్నాయి. కరోనా వచ్చిందంటే తల్లిదండ్రుల్ని వదిలేసిన పిల్లల్ని చూసాము మేము. మందులు ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉన్న వాళ్ళని చూసాము. కనీసం తిండికి వెళ్ళని వాళ్ళని చూసాము. ఇవన్నీ వాళ్ళను కించపరచాలనో, వాళ్ళని బాధపడచాలనో చెప్పేది కాదు. ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడానికి మాత్రమే. అలాంటి పరిస్థితి రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏది మన చేతుల్లో లేదు కాబట్టి ఒకవేళ వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ఎలా సిద్ధంగా ఉన్నామో మనల్ని మనం రక్షించుకోవడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆడపిల్లగా పోరాటం చేస్తున్నాను. మీ అందరి మద్దతు కావాలి, సబ్స్క్రైబర్స్ కావాలి, నా వీడియోస్ చూసే వాళ్ళ సంఖ్య పెరగాలి. కాబట్టి మీ అందరూ నన్ను బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కోరుకునే వీడియోస్ ఎలాంటివి అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి.